మీ దగ్గర రావాలి మీ మనసులో ఏముంటది మాకు రాబడి అంటే అందరికి ఉంటది ఎవరు పైసలు ఉంటుంది కదా అందరు చూసుకోలే మీ దగ్గర వస్తే మీకు సందేశం ఉంటది కదా అది మీ దగ్గర రావు రాకపోతే తీసుకోకుండా అయిపోతుంది కదా ఆ అవకాశం ఎందుకు మనకి ఇవ్వాలి మీకు అధికారం ఉండాలి నన్ను అడగలేదు పని తమ్ముడు ఏమారమ్మని వాటిని పని చేయమంటే అర్థమన్న పైసలు ఇంటికి దగ్గర నేను అన్నా ఇవాళ అయిపోయి 10 రోజులు చేస్తా ఈ 500 1000 రూపాయలు ఖర్చు నేను చేస్తా 1000 పలంగా ఇచ్చిపోతావు నువ్వే నాకు ఈ 500 నాకు 1000 వస్తుందా ఇటు 1000 వస్తుందంటే గవర్నమెంట్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి మరి ఇంకేమవుతుందో నీకు పెట్టుబడి ఉండాలి నాకు పని చేయాలి నీకు పైసలు తీసుకోకుండా ఏం పని చేస్తే మనిషి సెలక్షన్ చేసుకోరు పని కూడా చేసుకోరు ఉట్టిగానే మంచి సెలక్షన్ చేసుకోవాలని చెప్తున్నా అంటే అక్క నేను అనేది ఏంటంటే గల్లీలో ఒక పెద్ద మనిషి ఉంటాడు పెద్ద మనిషి ముట్టినే అనుకో చెప్తాను నీకు వచ్చి డైరెక్ట్ మీ దగ్గరికి వస్తాయని పైసలు లేడు అక్క పలానా కోటేయాలి ఆయనకి ఏ అధికారం లేదు నేను అడిగేస్తా నా ఇంటి మా బాబు కూడా లేదు నన్ను ఓటేయమని ఓటక్క అనేది మన సొంతం అది ఒక క్యాండిడేట్ సొంతం ఎవరికి వేయాలో నువ్వు నిర్ణయం తీసుకోవాలి నీ పక్కోడు వచ్చి నువ్వు పలానా కోటేయాలని దగ్గర ఆయనకి లేదు అట్లాంటి కేసు అవుతుంది నీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటేసుకో నేను నీకు పైసలు ఇస్తా అంటే కూడా నాకు వద్దని చెప్పు డైరెక్ట్ ఓటు అమ్ముకునే గది నాకు లేదయ్యా నేను సైకిల్ చేసుకుని బతుకుతా వాడు గెలిచినా నాకు ఏం చేస్తాడో తర్వాత ముంచుతా ఓటు అమ్ముకునే పరిస్థితి నాకు లేదని చెప్పుడు డైరెక్ట్ ఎందుకంటే మన ఊరు చిన్నది కాబట్టి ముందుగా వేస్తే కలంతో కాబట్టి వెళ్ళాం పెద్ద ఊరు అంటే ఏంటి వాడు ఆ గెలిపోయి గెలిచే ఫోన్ తీరా 5 ఏళ్ళు చూద్దామా అన్నట్టు ఉంటుంది మనం ప్రతి చిన్నలో కనబడేది మన చిన్న విలేజ్ కాబట్టి మంచి డెవలప్మెంట్ చేసుకున్నాం ప్రతి ఊరికి ఎంత మన ఊరు కూడా అంతే వస్తుంది ఇల్లు తక్కువనే ఊరు తక్కువ ఏం రాదు వస్తాయి పైసలు మనకు కూడా గవర్నమెంట్ నుంచి అదే కాకుండా ఏదైనా సంస్థలు వాళ్ళు వీళ్ళు ఏదైనా వ్యక్తులు వస్తే కూడా మనకు ఫండ్స్ వస్తాయి అవి కూడా మనం మస్తు చేసుకుందాం ఊరికే పెట్టుకుందాం నేను మీ మీద పైసలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ తలుచుకోలేదు వచ్చింది ఊరి కోసం ఖర్చు పెట్టి నాకు అవకాశం వచ్చింది నేను పైసలు సంపాదించుకోవాలి నేను ఏదో చేసుకోవాలని నాకు ఏం లేదు నేను చేసుకుంటే నాకు చాలు నేను మీ మీద సంపాదించుకొని 5 ఏళ్ళల్లో నా బంగ్లాలు కట్టుకొని తిరగాల్సిన అవసరం నాకు లేదు నా ఆలోచన కొన్ని వచ్చిన మీరు కూడా చిన్న అవకాశం ఇచ్చి ఒకసారి ఛాయ్ తీయండి ఉన్న దాంట్లో 5 రూపాయలు మీరే సెలెక్షన్ చేయండి ఒక క్యాండిడేట్ చేయండి నాకేరా నేను చెప్తాను ఆలోచన చేసుకొని డిసైడ్ చేయండి తీరగా 2 రోజులు టైం ఉంది ఇంకా ఈ టైం వరకు ఎన్నో అవకాశాలు జరుగుతాయి పలానా రోజు రాలేదు నేను వచ్చిందని మీరు మనసులో పెట్టుకోవాలి ఏమన్నా కానీ అది వస్తుందా రాదా తర్వాత ముచ్చట నిర్ణయం తీసుకోరు 4 నెంబర్ బాగా గుర్తు కొన్నాళ్ళు రమేష్ డబ్బా కనుకే తమ్ముడిని నేను